నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఒక అప్డేటెడ్ టాపిక్ గురించి గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా సగం దుబాయ్ మునిగిపోయిందనే చెప్పాలి. అసలు దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది దీని గురించి? మనం ఆల్రెడీ దీని గురించి ఒక 4-5 నెలల క్రితమే ప్రిడిక్ట్ చేసాము. విపరీతమైన వర్షాలు పడతాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో విపరీతంగా గందరగోళం ఉంటుందని నేననేగా చాలా మంది కూడా ప్రిడిక్ట్ చేశారు. ఎందుకంటే ఆస్ట్రాలజీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటది అంటే శనికుజులు కలిసి ఉన్నారు అనేటువంటిది. ఇది మనం లాస్ట్ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్ట్ చేసాం. ఈ టైంలో వెళ్తున్నాయండి, మకరంలోని కుంభంలోని ఇట్లా ఉందని. సో అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే కాదు, ఆల్రెడీ ముందు ప్రిడిక్ట్ చేసాం, వచ్చింది కాబట్టి. అయితే చెప్పేసాం కాబట్టి. అయితే ఇది మనం ఇక్కడ మామూలుగా వర్షం పడడం వేరు. దుబాయ్లో వాళ్ళు వర్షం పడకపోతే మేఘాలకి వాళ్ళు సమ్ ఫ్లైట్స్తో ఒక రకమైనటువంటి రసాయనం లాంటిది వదిలి వర్షం పడేలా చేసుకుంటారు. అలాంటిది ఒక సంవత్సరం మొత్తం పడితే ఎంత వర్షం ఉంటుందో, మొన్న పడినటువంటి వర్షం ఏదైతే ఉందో అది ఒక రోజులో మొత్తం వర్షం పడింది. దానికంటే ఎక్కువ వర్షం పడిందట. మొత్తం ఒక సంవత్సరం మొత్తం పడితే ఎంత నమోదు అవుతుందో ఒక రోజులో అంత వర్షం పడింది. సంవత్సరానికి సరిపడే వర్షం ఒక రోజు అంటే దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే అది మునిగిపోయింది, ఆల్మోస్ట్ చాలా ఇదైపోయింది వర్షంతో. ఒక దేశం నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్ ఉంది అన్నది ఒక సంకేతం. పూర్తిగా ఒక దేశం కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మనకి ఎందుకు ఇలాగా ఉంటాయి, ఇలాంటివి నిజంగానే ఉంటాయా అంటే రాహువుని చేరబోతున్నాడు కుజుడు వెళ్ళి, నెక్స్ట్ రాహువుని చేరబోతున్నాడు. ఈ కుజుడు ఇప్పుడు వరకు శనిని కలిసి ఉండి రాహువుని చేరబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము గతంలో చెప్పుకున్నాం మొన్న ఉగాది సందర్భంగా కూడా కుజుడు అధిపతి అయ్యాడు. ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి గొడవలు యుద్ధాలు ఉంటాయి అన్నాము. కరెక్ట్గా ఉగాది స్టార్ట్ అయిందో లేదో యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి, మొదలైపోయింది. ఇజ్రాయెల్ ఇరాన్ ఆ రెండు గొడవ పెట్టుకుంటున్నాం, డ్రోన్లు పంపించుకొని గందరగోళం అవుతుంది. ఈ సంకేతాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇవి గనక ఇక్కడ కాపకపోతే యుద్ధం పెరిగి ఇబ్బంది ఉంది. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే జనాలకు ఉండే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది లక్కీగా. ఎందుకు అంటే కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు కలిసినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లక్కీగా ఈ కాలసర్ప యోగం నుంచి గురువు బయటపడి ఉన్నాడు. అదే గురువు లోపల ఉన్నాడు అనుకోండి అమ్మా. అంటే ఈ మేషంలోనో లేకపోతే వృషభంలో ముఖ్యంగా రాహు ఉండి గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి. మనకు లాస్ట్ టైము కరోనా సంబంధించిన టైంలో చాలామంది జనాలు ఇబ్బంది పడ్డారు చూసారా. అలా జనాలు ఇబ్బంది పడే దాని నుంచి జనాలు మాత్రం బయటపడుతుంటారు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, సంబంధించిన వీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మనకి ఇరాన్లో కూడా మనకి వర్షం పడ్డా ఇప్పుడు జన నష్టం ఎక్కడ జరగలేదు పెద్దగా. వర్షం పడింది, కొంత ఫ్లైట్లు ఇబ్బంది అయిందన్నారు, లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోయాయి అన్నారు, లేకపోతే కొంత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది అయింది, కానీ జన నష్టం కానీ జనాలు మరణాలు కానీ ఎక్కడ జరగలేదు. ఎందుకు అలాగా అంటే జీవుణ్ణి మనకి నాడీ ఆస్ట్రాలజీలో గురువుని జీవుడు అంటారు. జీవము అంతా కూడా గురువు ఆధీనంలో ఉంటుంది. ఆయన లక్కీగా బయట ఉన్నాడు కాబట్టి జన నష్టాలు జరగవు. కానీ యుద్ధాల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇబ్బంది పడడం కానీ, లేకపోతే రాజులకి విపరీతమైనటువంటి గొడవలు రావడం కానీ, ఎక్కువగా చూడండి లేనటువంటి విషయాల్ని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం కానివ్వండి, ఏదైనా వచ్చినా ఒక వరదలాగే వస్తుంది. ఒక యుద్ధం కానివ్వండి, ఒక వర్షం కానివ్వండి, లేకపోతే ఒక గాలి కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే జలరాశుల్లో ఈ కలయికలు కదమ్మా. ఇదేమో కుంభమేమో అర్ధజలరాశి అంటారు దీన్ని. అర్ధజలరాశిలో కుజశనులు, దాని తర్వాత పూర్తి జలరాశిలో మీనంలో కుజరాహువులు. కాబట్టి ఈ యొక్క ప్రభావం ఇంకొక నెల పైనే ఉంటుంది, ఇంకో 45 days ఉంటుంది ఆల్మోస్ట్. అయితే దుబాయ్ లోని ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందమ్మా దీనివల్ల. సో అక్కడ పరిస్థితి ఇలా ఉంటే మన భారతదేశానికి వచ్చేసరికి ఎండ తాకిడి విపరీతంగా, వడదెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. ఇంత ఎండలో సడన్ గా మళ్ళా ఒక లాంటి వర్షం. ఇది అసలు అంటే ఏ మాత్రం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యన వెరీ రీసెంట్ గానే ఒక వార్త విన్నాం కదా గురువు గారు, ఏంటంటే కరోనాకి మించిన రోగం రాబోతోందని, దాని వల్ల విపరీతమైన ప్రాణ నష్టం ఉండబోతోందని కూడా అంటున్నారు. ఇది నిజంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒకటమ్మా,
కరోనానికి మించిన వచ్చిన రోగం అయితే రాదమ్మా. జీవుడు బయట ఉన్నాడని చెప్పారు కదా, ఏదైనా వచ్చినా చిన్న చిన్న వస్తాయి. బట్ కరోనాలో జరిగినంత ప్రాణ నష్టం అంత ఇది మాత్రం జరగదు. ఏం జరుగుతుందంటే మనుషులకి నష్టం జరగదు. ఈ గోవులు, పక్షులు, ఈ వేరే ఉంటాయి సార్, మేకలు, గొర్రెలు, ఈ వీటికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఈ జంతు జాతికి కారకుడు కుజుడు అవుతాడు. ఈ కుజుడు పాపకత్తిరిలో ఉంటున్నాడు, అంటే శనితో కలిసాడు పాపగ్రహం. అంటే కోల్డ్ అండ్ ఫైరీ ప్లానెట్ ఆ రెండింటికి పడదు. దాని తర్వాత రాహుతో కలుస్తున్నాడు, అక్కడ పడదు. అందుకని ఏమవుతుంది, ఈ విపరీతమైనటువంటి వర్షాలు కానీ వీటి వల్ల వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కొంతమంది కోల్డ్ ఫారమ్స్ నడుపుతూ ఉంటారు, లేదా గొర్రెల పెంపకం చేస్తుంటారు, గోవులు ఇది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం గోవుల్ని ఇది చేసేటువంటిది యముడికి వచ్చింది, గోవులది. అందుకని గో సంతతిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. గోవులకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే వెంటనే చూసుకోవాలి. ఈ చేపల చెరువులు వేసేవాళ్ళు, రొయ్యలు వేసేవాళ్ళు, మేకల్ని పెంచేవాళ్ళు, గొర్రెల్ని పెంచేవాళ్ళు, ఈ కోళ్ళని పెంచే కోల్డ్ ఫారం నడిపేవాళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే నష్టం ఒక్కోసారి జంతువులకు వస్తుంది, కొన్నిటికేమో మనుషులకు వస్తుంది. ఇక్కడ మనుషులకు వచ్చేటువంటి చాలా మైన్యూట్గా తక్కువగా ఉంది, ఈ జంతువులకు వచ్చే ఇబ్బంది ఎక్కువగా ఉంది. అంటే ఈ వ్యాపారాలు నడిపించే వాళ్ళు ఉంటారు, లేకపోతే పెంచుకుని ఉంటారు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉన్నాయి. అంటే మెయిన్గా ఈ వీటి మీద నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ పక్షులు, జంతువులు, ఈ ముఖ్యంగా అడవుల్లో ఉండేటువంటి జంతువులు కావచ్చు, జంతువుల మీద ఎక్కువగా ఉండదు, అందులో ముఖ్యంగా గోవు మీద ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది. అయితే ఈ వాతావరణంలో మార్పులు చేర్పుల వల్ల వచ్చే లేదమ్మా, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, రాహువు గురు రాశుల్లో ఉన్నాడు, గురుచండాల యోగము. ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ జరుగుతాయని చెప్పాను. అది రాజకీయాల్లో కానివ్వండి, వాతావరణంలో కానివ్వండి. ఇది మనం గురువు ఎంటర్ అవుతున్నప్పుడే మాట్లాడుకున్నాం. ఏమంటే మీరు దాన్ని బలంగా ఒకటి నమ్ముతారు జనాలు, అందరు ఇదే జరుగుతుందని. అది జరగదు. అది రాజకీయంగా ఒక రాజు ఈయన వస్తాడు అనుకున్నది రాదు. వాతావరణంలో ఇప్పుడేంటి ఎండాకాలం కదా అనుకుంటే పుసుకుని వర్షాలు పడుతున్నాయి. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎండలు తట్టుకోలేము అనుకుంటే మబ్బులు పెట్టేసి వర్షం పట్టడం. ఈ వర్షాలతో కూడా ఏమైనా చల్లబడ్డామంటే ఎందుకు అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ జల సంబంధించినటువంటి ఎనర్జీస్ పెరిగాయి ఇప్పుడు, అందుకని వర్షం పడుతుంది. కాబట్టి మరి దీని నుంచి ఇప్పుడు మనుషులకే ఇప్పుడు ఈ వర్షాల వల్ల మీరు అన్నట్టుగా ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి ఎందుకంటే కాలం కాని కాలంలో అలా జరిగినప్పుడు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయవలసినటువంటిది ఇది, ఈ యొక్క సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు కాబట్టి ఓం హరిమర్కట మర్కటాయ నమః లేదా ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ అని ఆంజనేయ స్వామి మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము, అదేవిధంగా మన నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము, ఇవి గనక చేసుకుంటూ లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చెప్పి చేసుకుంటూ ఉన్నట్లయితే, అందులో ప్రధానంగా ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, నరసింహస్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్య ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా బయటపడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కొంతమందికి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం, వాళ్ళకు కూడా ఈ రెమెడీస్ 100% పనిచేస్తున్నాం. ఎందుకంటే కాలం ఈ సంవత్సరానికి ఎవరు అధిపతో ఆ అధిపతి యొక్క అధిష్టాన దేవతను మీరు పూజిస్తున్నారు, ఆయనే చూసుకుంటాడు కాలంలో. ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉపయోగపడే రెమెడీ. ఎగ్జాక్ట్లీగా. ఎంతో చక్కటి విశ్లేషణ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి నష్టం, మన భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి, పూర్తి వివరణ విశ్లేషణతో పాటు మనందరికీ ఉపయోగపడే చక్కటి రెమెడీస్ కూడా గురువుగారు అందించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.